హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వంకాయ పప్పు సూపర్గా ఉందండి. పచ్చిమిర్చి వంకాయ పప్పు ఒకసారి ట్రై చేయండి. దాంట్లోకి కందిబ్యాళ్ళు అరపావు కందిబ్యాళ్ళు, 2 వంకాయలు, 2 ఉల్లిగడ్డలు. మీ ఇంట్లో ఎలా చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారు. బాగా కడిగి శుభ్రంగా కుక్కర్లో వేయాలి. అన్ని కుక్కర్లో వేసినాను చూడండి. 3 విజిల్లు వచ్చేదాకా పెట్టాలి. సేన్లో బ్యాళ్ళు అయితే 4-5 కావాలండి, 4-5 విజిల్లు. ఇవి కొనుక్కున్న బ్యాళ్ళు కాబట్టి 3 విజిల్లు వస్తే చాలు. పిల్లోనికి వేడి నీళ్ళు కాబెడుతున్నాను, స్కూల్కి పోవాలి. చూడండి విజిల్ వస్తుంది. 3 విజిల్లు వస్తే చాలండి. దాంట్లో తిరువాత గింజలు వేసుకున్నాం, ఉల్లిగడ్డలు, తెల్లవాయలు, కొత్తిమీరకాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఈ లోపల పప్పు మూత తీద్దాము. కుక్కర్ చల్లగా అయింది చూడండి. తగినంత ఉప్పు వేయాలి. కట్టు తీసినాను. ఈ కట్టు చాలా టేస్టీగా ఉంటుందండి, బలం కూడా. మెత్తగా ఎనిపిన తర్వాత చూసుకున్నాను రండి. వంకాయ పప్పు మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం. చూడండి అయిపోయింది, వంకాయ పప్పు రెడీ అయింది. ఇంకా వేడి వేడి అన్నంలో వంకాయ పప్పు వేసుకొని తింటుంటే ఎట్లుంటుందంటే నేను చెప్పడం కాదు, ఒకసారి చేసుకొని తిని చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఊర్లో మోడంగా ఉంది, ఎండ కాయలేదు. మీ ఊర్లో అలానే ఉందేమో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏం చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను.